శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల పరిధిలోని హంద్రినివా కాలువగట్టు పలు చోట్ల కృంగిపోయి పెద్ద ఎత్తున చీలికలు కనిపిస్తున్నాయి. దీంతో కాలువకు గండిపడే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సూచనలు కనిపించడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా కాలువపై రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. కాలువకు గండిపడితే హిందూపూర్ మడకసిర ప్రాంతాలకు వెళ్లే తాగునీటి సరఫరా నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా చాకర్లపల్లి చెరువు కింద ఉన్న వ్యవసాయ పొలాల్లోకి నీరు చేరి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న చాకర్లపల్లి గ్రామ చెరువులో నీరు నిల్వ ఉండడంతో కాలువగట్టు బలహీనపడుతోందని అధికారులు వెల్లడించారు. కాలువగట్టు బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అత్యవసర మరమ్మతులు చేపడతామని హంద్రినివా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు తెలిపారు. నేను శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, హంద్రినివా ప్రాజెక్టు, అనంతపురము. మేము ఈ సోమందేపల్లి మండలము అనగా పెనుగొండ కాన్స్టిట్యున్సీ నందు ఈ బొక్సంపల్లి నుంచి కూడా సోమందేపల్లి, రాచపల్లి వరకు కూడా మడకశిర బ్రాంచ్ కెనాలు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. మేమంతా క్షేత్రస్థాయిలో మా డిఈ గారు, జేఈ గారు అందరం పరిశీలన చేస్తుంటాము. అలాగే ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు ఇక్కడ చాకర్లపల్లి చెరువుకు ఆనుకొని కెనాల్ పక్కన కొంచెం బండ్లు కుంగడం అనేది గమనించడం జరిగింది. దాని యొక్క పర్యవసానాలు ఏంటనేది చూడడానికని ఇక్కడ క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేశాము. ఆ బండ్లు కుంగడం అనేది ఎందుకు జరిగిందంటే మనకు చాకర్లపల్లి నుంచి వచ్చిన స్టాండింగ్ వాటర్ అనేది కెనాల్కు కాంటాక్ట్లో వచ్చేసింది. బ్యాక్ వాటర్ అంతా తన్నేసి అది మెల్లిగా కెనాల్లో కాంటాక్ట్లో వచ్చేసి పాత సాయిల్ అంతా కుంగింది. ఒక చిన్న ప్రొటెక్షన్ వారు ఉంటే అది కూడా కుంగింది. సో దీన్ని అంతా పరిశీలించడం జరిగినది. దీనికి ఎటువంటి ఇబ్బంది రాకుండా మనకు హంద్రినివా జలాలను యథావిధిగా పాస్ చేస్తూ కింద హిందూపూర్ సైడ్ కూడా వెళ్తున్నాయి. హిందూపూరు, మడకశిర సైడు ట్రావెల్ చేస్తున్నాయి. ఈ బండ్ సెక్షన్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా తగిన చర్యలు వెంటనే తీసుకుంటామని చెప్పి తెలియజేయమైంది. ఇటువైపు పాదచారులు కానీ మోటార్ బైకులు తర్వాత వెహికల్స్ ఎవరు రాకూడదని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము.